దత్తం చేయడం జరిగింది. స్టేట్ డిజాస్టర్ సంబంధించినటువంటి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి. కాబట్టి ఎక్కడక్కడ ఇప్పుడు కొన్ని జిల్లాలలో కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ పెట్టారు. ఢిల్లీ లాంటి రాష్ట్రంలో సాటర్డే సండే 2 రోజులు కూడా కర్ఫ్యూ పెట్టారు. అనేక ప్రాంతాలలో పాఠశాలలు మూసేశారు. కొన్ని విమానాలు కూడా బంద్ చేశారు. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి తీవ్రతను బట్టి ఆ రాష్ట్రాలు ఈ కరోనా మీద చర్యలు తీసుకునే విధంగా ఆ రాష్ట్రాలకి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఇప్పటికే మంత్రివర్గ సభ్యులతో పదే మాట్లాడుతూ ఉన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రులతో కూడా ప్రధానమంత్రి గారు మాట్లాడబోతా ఉన్నారు. ఆ సమావేశం తర్వాత ఈ యొక్క సమస్య ఏ రకంగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మనకు సంక్రాంతి పండుగ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అనేక సుమారు 11 రాష్ట్రాలలో వివిధ పేర్లతో సంక్రాంతి పండుగ జరుపుకుంటాం మనం. కాబట్టి ఈ జనవరి నెలలో ఒకవేళ కరోనా కేసులు మరింతగా పెరిగినట్లయితే కేంద్ర ప్రభుత్వము ఆలోచన చేస్తే తప్ప ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తనకు తాను ఏ రకంగా దేశవ్యాప్తంగా సామూహిక నిబంధనలు పెట్టేటువంటి అవకాశం లేదు. కాబట్టి రాష్ట్రాలకే అధికారం ఇచ్చాము. రాష్ట్రాలు ఆ రాష్ట్రాలలో తీవ్రతను బట్టి అక్కడ ఎక్కడెక్కడైతే ఏ నగరాల్లో పెట్టుకోవాలి, ఏ ప్రాంతంలో పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశించుకొని వాళ్ళు ఈ యొక్క కరోనాకు సంబంధించినటువంటి మరి కంటైన్మెంట్ జోన్స్ కానీ లేకపోతే ఇతర నిబంధనలు కానీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ కరోనా